నగర వ్యాప్తంగా 31 ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్ ద్వారా అందిస్తున్న మంచినీటి సరఫరా పరిశుభ్రంగా ఉండేలా పర్యవేక్షించాలని పబ్లిక్ హెల్త్, మున్సిపల్ ఇంజనీరింగ్ అధికారులను నగరపాలక సంస్థ మేయర్ శ్రవంతి జయవర్ధన్ ఆదేశించారు. ఇటీవల వివిధ డివిజన్లోని ప్రజలు వెళ్లబుచ్చిన మంచినీటి సమస్యలు దృష్టిలో ఉంచుకుని పరిష్కరించేందుకు సంగం మండలం మహమ్మదాపురంలోని మంచినీటి శుద్ధి కేంద్రాన్ని బొబ్బల శ్రీనివాస్ యాదవ్, కార్పొరేటర్లు కొవ్వాకోలు విజయలక్ష్మి, వైసీపీ నాయకులు అధికారులతో కలిసి శనివారం మేయర్ వెళ్లి పరిశీలించారు. నగర వ్యాప్తంగా వివిధ డివిజన్లో వాటర్ ట్యాంకులను క్రమం తప్పకుండా పరిశీలిస్తూ మంచినీటి సరఫరాలో ఎలాంటి అంతరాయం కలగకుండా పర్యవేక్షించాలని మేయర్ సూచించారు. ఓల్డ్ వన్ డేకి ఎంత అది కావాలి. ఇప్పుడు వచ్చేసి ఏ మోటార్ ఆన్ చేశారు, ఎన్ని గంటలు ఆన్ చేశారు. సంగం హెడ్ వాటర్ దానికి సంబంధించి ఎక్కడైతే వాటర్ తీసుకొని పంప్ చేసి ఇక్కడ ట్రీట్ చేస్తారో ఈ ఏరియా అంతా కూడా పరిశీలించడం జరిగింది. మన నగరపాలక సంస్థలో ఉన్నటువంటి వార్డ్స్ అన్నిటికి కూడా మేము పర్యటించినప్పుడు కొన్ని ఏరియాల్లో వాటర్ కి సంబంధించి ప్రజలు చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈ రోజు ఇక్కడ పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వాటిని అధికారులకు కూడా చెప్పి వాటిని క్లియర్ చేయాలని అధికారులకు కూడా చెప్పడం జరిగింది. అదే విధంగా రాబోయే కాలానికి సంబంధించి సమ్మర్ కి సంబంధించి కూడా ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా మంచినీరుని సదుపాయాన్ని అరేంజ్ చేసే విధంగా ఎటువంటి వారికి వాటర్ కి సంబంధించి సమస్య రాకుండా ఉండాలని ఒక ముందస్తుగానే ఒక ప్రణాళికబద్ధంగా ఈ రోజు ఇక్కడికి వచ్చి పరిశీలించడం జరిగింది. అదే విధంగా మనకి నగరపాలక సంస్థ నుంచి 31 ట్యాంక్స్ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి సంఘం నుంచి వచ్చే స్టోరేజ్ చేయడానికి 31 ట్యాంక్స్ ఉన్నాయి. వాటిలన్నిటికి కూడా సంబంధించి ఇక్కడ నుంచే వాటర్ మనకి నగరానికి మొత్తానికి కూడా సప్లై చేయడానికి ఆ 31 ట్యాంక్స్ కి వచ్చిన తర్వాతే మనకి సప్లై అవుతుంది. అందుకు గాను ఇక్కడ ట్రీటింగ్ జరుగుతుందో దాన్ని అంతా కూడా పరిశీలించడానికి రావడం జరిగింది. వాటర్ కి సంబంధించి ప్రజలకు ఎటువంటి సమస్య లేకుండా ఉండాలని ఒక ఆలోచనతోటి ఉండకూడదు. దానికి సంబంధించి ఏమైనా సమస్యలున్నా కూడా వాటిని క్లియర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలని ఒక ఆలోచనతోటి ఈ రోజు దీన్ని పరిశీలించడానికి రావడం జరిగింది. దీనికి పరిశీలించడానికి రావడంలో కార్పొరేటర్ గారు అయినటువంటి బొబ్బల శ్రీనివాస్ యాదవ్ గారు, కొవ్వాకులు విజయలక్ష్మి కార్పొరేటర్ గారితో, అదేవిధంగా వైఎస్ఆర్సీపీ నాయకులతోటి అధికారులతోటి వచ్చి ఈ ప్రాంతాన్నంతా కూడా పరిశీలించడం జరిగిందని కూడా తెలియజేస్తారు. హెడ్ వాటర్ రిజర్వాయర్ అంటే ఎక్కడైతే ట్రీట్మెంట్ జరుగుతూ ఉందో ఆ ట్రీట్మెంట్ ప్లాంట్కి రావడం జరిగింది. ఇక్కడ 3 రకాలుగా ట్రీట్మెంట్ జరుగుతూ ఉంది. ఫస్ట్ ఏరేషన్, వచ్చిన వాటర్ని ఎయిర్కి ఎక్స్పోజ్ చేస్తారు. దాంతో ఏంటంటే ఆ వాటర్లో ఉండే స్మెల్ అది పోతుంది. తర్వాత సిఎఫ్ఎల్ ఇది ఒక రెండో ఫిల్టరేషన్. ఇక్కడ ఏంటంటే కొద్దిగా హెవీ పార్టికల్స్ అన్నీ కిందికి వెళ్ళిపోయేసి ప్యూర్ వాటర్ పైకి రావడం జరుగుతుంది. తర్వాత నెక్స్ట్ వాటర్ బెడ్స్ ద్వారా అక్కడ థర్డ్ ఫిల్టరేషన్ జరుగుతూ ఉంది. అక్కడి నుంచి ప్యూరిఫై అయిన వాటర్ ట్యాంక్కి పంపిస్తారు. ఆ ట్యాంక్ నుంచి మనకి గ్రావిటేషన్ ద్వారా నెల్లూరు సిటీకి రావడం జరుగుతూ ఉంది. అంతా ప్రాసెస్ అంతా బాగా ఉంది. ఆ నీళ్లు కూడా ఇక్కడ ప్యూరిఫై అయిన నీళ్లు తాగడం కూడా జరిగింది. అంతా ఏది కానీ స్మెల్ కానీ లేకుంటే దానిలో ఏవి ఇబ్బంది లేకుండా బాగా ఉంది. బాగా తాగాం, ఇబ్బంది లేదు. ఇదే వాటర్ మనకి నెల్లూరు సిటీకి కూడా ప్రజలకు అందరికీ అందుబాటు అవుతుంది. అందుబాటులో ఏదైనా రాబోయే సమ్మర్లో ఏదైనా ఇబ్బందులు జరుగుతాయని ముందుగా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది. కాబట్టి అన్నీ సక్రమంగా జరుగుతూ ఉన్నాయి. ఇంకా పైన కూడా ఇబ్బందులు ఏమి రాకుండా చూసుకునేదానికి ప్రయత్నం చేస్తాం.